తగిన ప్రాచుర్యం లభించలేదనేది నా భావన. ఎందుకంటే ఎన్నిసార్లు వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా, ఎందుకంటే చరిత్రలో తిరగేసుకుంటే ఘంటసాలకు ప్రాముఖ్యత తెలుస్తుంది. కానీ ఈ దానికి తగినటువంటి ప్రాచుర్యం లభించకపోవడానికి ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకోలేదేమోనని చెప్పేసి నాకు భావిస్తున్నాను. ఇప్పటికైనా కాలం మించిపోలేదు. మరుగున పడినటువంటి అమరావతిని ఈ రోజున రాష్ట్రానికే రాజధానిగా పెట్టుకున్నట్టు మీరు స్టార్టింగ్లో చూసారంటే భారతీయానాం అంటే ఇది ఆ రోజుల్లో అంటే 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇంతకుముందు మన మండల బుద్ధప్రసాద్ గారు చెప్పారు, సముద్రం నావికులు వచ్చేవాళ్ళు, వర్తక వాణిజ్యం చేసేవాళ్ళు. ఆ యొక్క వర్తక వాణిజ్యం చేసేటప్పుడు ఇక్కడ రోమ్ నుంచి వచ్చేవాళ్ళు కానివ్వండి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒక ఐడెంటిఫికేషన్ కోసం జ్ఞానోదయం రోజు, గౌతమ బుద్ధుడు మహా పరినిర్వాణం చెందిన రోజు, మూడో ఇక్కడ ఒకే రోజు, అది వైశాఖ పౌర్ణమి. అయితే ఈ వైశాఖ పౌర్ణమి మనం బుద్ధ జయంతి పేరుతో జరుపుకుంటూ ఉంటాం. కానీ ఆయన జీవితంలో 3 ఘట్టాలు కూడా ఒక్కరోజే జరిగాయి. ఆ మహనీయుని స్మరించుకుంటూ మనం 2017లో ఇక్కడ పెద్ద ఎత్తున బుద్ధ జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఎందుకంటే ఘంటసాల చరిత్ర గురించి నా ముందు మాట్లాడి పెద్దలు చెప్పారు. ఘంటసాల యొక్క గొప్పతనం మనకు తెలియదు, కానీ బౌద్ధ మత గ్రంథాల్లో చదివిన వారికి, అంటే టిబెట్ భాషలో కానివ్వండి లేకపోతే పాలీ భాషలో కానీ చదివిన వారికి ఈ ఘంటసాల గొప్పతనం ఏంటో తెలుస్తుంది. టిబెట్ గ్రంథాలు అయితే ఆచార్య నాగార్జునుడు ఆయన శ్రీపర్వత చేస్తూ మనం ముందుకు పోవాలి, అది ఒక సైడ్. కానీ నేను ఆఫీసర్ ఐఏఎస్గా వచ్చిన తర్వాత, ఇక్కడ వచ్చిన తర్వాత ఇంత రెస్పాన్సిబుల్ పోస్టు జాయింట్ కలెక్టర్గా కానీ సబ్ కలెక్టర్గా కానీ అందరూ లీడర్షిప్ ఇవ్వడానికి మన దగ్గర చూస్తూ ఉంటారు. సో ఏదో ప్రాబ్లం అయిపోతుంది అనేది అంతా మనం చూసి మధ్య మార్పు తీసుకొని ముందుకు పోవాలనేది నేనైతే మా పర్సనల్ లైఫ్లో కానీ ఆఫీషియల్ లైఫ్లో కానీ అది ఫాలో చేస్తూ ఉంటాను. అందుకే నేను ఎక్కువ మాట్లాడకుండా వేరే వాళ్ళకి ఆఫ్కోర్స్ ఈరోజు మీకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా అద్భుతంగా నాకు చాలా నచ్చింది అసలు నేను ఇక్కడ రావడము, ఈ బిల్డింగ్ చూడడము. ఇంకా నేనైతే చాలా ప్రయత్నం చేస్తాను ఇది కంప్లీషన్ కోసము. ఎమ్మెల్యే గారు ఎట్లాగో చాలా ఫాలో అప్ చేస్తూ ఉంటారు. ఆయన ఇక్కడ డొనేషన్స్ అంటే ఈ ల్యాండ్ కూడా ఒక 2 acres డొనేట్ చేసే అది పెద్ద విషయం, గొప్ప విషయం. అసలు మా జిల్లాలో మనము ఆ డొనేషన్ కానీ చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ లేదు, అన్ని ల్యాండ్ మనం ఎక్వైర్ చేసుకోవాలి, డబ్బు పెట్టాలి, దానికి శాంక్షన్ రావాలి, చాలా కష్టం అవుతుంది. కానీ ఇక్కడ అసలు మా కమ్యూనిటీలో అంత ఇన్స్పిరేషన్గా ఉందనేది నాకు చాలా సంతోషం. అది థ్యాంక్ యూ. ఇంకా ముందుకి మనం ఇది ప్రోగ్రామ్ తీసుకెళ్తాము, ఇంకా ప్రోగ్రామ్స్ మనం ఇక్కడ పెడతాము, హైలైట్ చేద్దాము. ప్రెస్లో కూడా నాకు ఓకే